ధ్రువ్ రజత్తో బంగారం ధరల గురించి మాట్లాడుతున్నాడు. బంగారం 73 నుంచి 74 వేల రూపాయల వరకు ట్రేడ్ అవుతుందని రజత్ తెలిపాడు. ధ్రువ్ బంగారంపై పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానని, లేకపోతే ధరలు మరింత పెరగవచ్చనన్నాడు. రజత్ అతనితో ఏకీభవించాడు. అప్పుడు ధ్రువ్ బంగారాన్ని ఎలా కొనుగోలు చేస్తారు అని ఆశ్చర్యపోయాడు. జీఎస్టీ, మేకింగ్ ఛార్జెస్ తో కలిపి దాదాపు 75 నుంచి 76 వేల వరకు ఖర్చవుతుంది. బంగారం కొనుగోలుకి ఒక మార్గం గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడమని రజత్ సూచించాడు. ఇది కేవలం కొన్ని వేల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బంగారం ఎవర్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్. బంగారంకి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా దాని ధరలు పెరిగినప్పుడు ఎక్కువ రాబడిని ఆశిస్తూ పశ్చిమాసియాలో పెరుగుతోన్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి, దీనివల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాతావరణంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల్లో డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. బంగారానికి డిమాండ్ పెరగడానికి ఇదే కారణం. గోల్డ్ ఈటీఎఫ్ చేయొచ్చు. సకాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదొక మంచి మార్గం. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి? బంగారు ఆభరణాలలో పెట్టుబడి పెట్టడం కంటే ఇది ఎందుకు మంచిది ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది కమోడిటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్. ఇది బంగారంలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ షేర్ల వల్లే పనిచేస్తాయి. బీఎస్సీ, ఎన్ఎస్సీ లాంటి ఎక్స్చేంజ్లలో కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ మీ డీమ్యాట్ ఖాతాలో డీమెటీరియలైజ్డ్ రూపంలో క్రెడిట్ చేస్తారు. మీరు ఫిజికల్ బంగారాన్ని కొనుగోలు చేయనవసరం లేదు, కానీ అమ్మితే మార్కెట్లో బంగారం ధరే లభిస్తుంది. ఒక వ్యక్తి కేవలం ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఇది 99.5% ప్యూరిటీ కలిగిన 1 గ్రామ్ బంగారానికి సమానం. గోల్డ్ ఈటీఎఫ్ గురించిన ప్రత్యేకత ఏంటంటే బంగారు ఆభరణాల్లాగా దాని భద్రత గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దొంగతనం జరిగే భయం ఉండదు. బంగారం ప్యూరిటీ గురించి టెన్షన్ కూడా ఉండదు. ఆభరణాలు కొనడం కంటే బంగారంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తులకు గోల్డ్ ఈటీఎఫ్ ఒక మంచి ప్రయత్నం. మరొక ప్రయోజనం ఏంటంటే సావరిన్ గోల్డ్ బాండ్ లాంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు. మీరు ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు తెలుసుకోవాల్సిన మొదటి విషయం దాని రాబడుల ట్రాక్ రికార్డ్. గోల్డ్ ఈటీఎఫ్లలో రిటర్న్ గణాంకాలు మరి ఏం చెప్తున్నాయి చూద్దాం. ఏప్రిల్ 23, 2024 నాటికి ఏస్ మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం గత 5 ఏళ్లలో ప్రధాన గోల్డ్ ఈటీఎఫ్ పథకాల సగటు రాబడి 16.73%. మనం ఒక సంవత్సరం గురించి మాట్లాడుకుంటే ఈ రాబడి 17.73%గా ఉంది. 3 సంవత్సరాల్లో గోల్డ్ ఈటీఎఫ్ పథకాలు సంవత్సరానికి సగటున 13.59% రాబడిని ఇచ్చాయి. ఎందుకంటే ఈ పథకాలు స్వచ్ఛమైన బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల వాటి వార్షిక రాబడి పెద్దగా తేడా లేదు. కాబట్టి బంగారంలో ఈ పెరుగుతున్న ట్రెండ్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా? పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ విశ్లేషకుడు మెల్విన్ శాంటరీటా చెప్పారు. అటువంటి సిచ్యువేషన్లో ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందేందుకు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఒక మంచి ఆప్షన్. ద్రవ్యోల్బణం ప్రమాదం నుండి మీ పోర్ట్ఫోలియోని రక్షించడానికి మీరు మీ పెట్టుబడులలో బంగారం ఈటీఎఫ్లను చేర్చొచ్చు. ధ్రువ్ పోర్ట్ఫోలియోలో బంగారం భాగం ఎంత ఉండాలి అన్న క్వశ్చన్ వస్తుంది. పెట్టుబడి నియమం ఏంటంటే మీరు మొత్తం కేటాయింపుని అంటే మొత్తం డబ్బుని ఒకే ఆస్తిలో పెట్టుబడి పెట్టకూడదు. మీ డిన్నర్ ప్లేట్లో బ్రెడ్, కూరగాయలు లాంటి వివిధ ఆహార పదార్థాలు ఉన్నట్లే మీ పోర్ట్ఫోలియోలో కూడా డైవర్సిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లేట్లో ఈక్విటీ, డెట్, గోల్డ్ లాంటి విభిన్న ఆస్తులు ఉండాలి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఏ ఒక్క ఆస్తిపై ఆధారపడి ఉండకూడదు, వైవిధ్యభరితంగా ఉండాలి. ఇది పెట్టుబడిపై రిస్క్ తగ్గిస్తుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ పోర్ట్ఫోలియోలో బంగారం వాటా 10 నుంచి 15% ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అస్థిరత లేదా యుద్ధం లాంటి పరిస్థితులున్నప్పుడు బంగారంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందొచ్చు. ఇప్పుడు మనం గోల్డ్ ఈటీఎఫ్ పై పన్ను ఎలా విధిస్తారో తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2023 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం హోల్డింగ్ వ్యవధితో సంబంధం లేకుండా స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అంటే అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వార్షిక ఆదాయానికి జోడిస్తారు. మీ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. గోల్డ్ ఈటీఎఫ్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి ఆప్షన్. ధ్రువ్ తన మొత్తం పెట్టుబడిలో 10 నుంచి 15% మొత్తాన్ని గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పెట్టుబడిని గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ బాండ్స్ లాంటి వివిధ రకాల బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారు ఆభరణాలను ఎంచుకోవడం సరైంది కాదు. దాన్ని భద్రంగా ఉంచుకోవడానికి మీకు లాకర్ కావాలి. బంగారం విక్రయించేటప్పుడు వివిధ లావాదేవీల ఖర్చులు మీ లాభాలను తగ్గిస్తాయి. డబ్బు వృధా అవుతుంది.